సో ఇదంతా కూడా ల్యాండ్ కూడా అసైన్ ల్యాండ్, ఇదంతా కూడా అసైన్ ల్యాండ్ అంటే అమ్మొద్దు కొనొద్దు అట్లాంటి అసైన్ ల్యాండ్. ఆ అసైన్ ల్యాండ్ ఇప్పటికి కూడా రికార్డులో జంగయ్య పేరే కనబడతా ఉన్నదట. సో ఏదేమైనా సరే అది అసైన్ ల్యాండా ఇంకేదైనా ల్యాండ్ గురించి కాదు మనకు కావాల్సింది. ఆ ల్యాండ్ రెండో అంశం, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ డ్రగ్స్ కథ ఏంది? ఒక ఎమ్మెల్యే నువ్వు, మాజీ ఎమ్మెల్యే అయినవు, ఒక కీలకమైనటువంటి వ్యక్తివి, ఇలా నువ్వు డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ తీసుకోవడానికా మీరు వచ్చింది, లేకపోతే డ్రగ్స్ మొత్తం సప్లై చేసేందుకు ఏమైనా జరిగినటువంటి చర్చన అక్కడ మీటింగ్ అంతా కూడా? అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఒక 2 గ్రాముల కోకాయిన్ దొరికిందంటే అది షాంపిల్కి వచ్చినటువంటి కోకాయిన్, అదంతా కూడా ఇదంతా కూడా ఎక్కడికక్కడ కూడా సరఫరా చేయాలన్నటువంటి కోణంలో జరిగినటువంటి సమావేశంగా చాలామంది చెప్తా ఉన్నారు. సిట్ బృందం విచారించింది. అభిషేక్ సింగ్ నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారన్న విషయం పైన సిట్ దృష్టి సారించింది. సో మొత్తానికైతే మాత్రం అభిషేక్ సింగ్ ఏం చెప్పబోతా ఉన్నాడు? సో 24 సార్లు ఆ యొక్క ఫామ్ హౌస్కి, మొయినాబాద్లో ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్కి ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేసిండు, ఇంకా ఆయనతో ఉన్నటువంటి సన్నిహితాలేంది, కేవలం ఈ ఫామ్ హౌస్కు మాత్రమే సరఫరా చేసిండా, ఇంకా లేకపోతే ఇంట్లలో కూడా సరఫరా చేసిండు అన్నటువంటి కోణంలో S40 పోలీసులతో పాటు మిగతా ఉన్నటువంటి సిట్ పోలీసులు సైతం కూడా వాళ్ళు కూడా విచారిస్తూ ఉన్నారు. దీంట్లో మరి ఇంకా ఒక్కరు అరెస్ట్ అయిన ఇంకా 6 ఉన్నారు. మరి ఈ 6 విషయంలో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇదంతా కూడా డ్రగ్స్ ఏదైతే నిషేధం ఉన్నటువంటి డ్రగ్స్ అంతా కూడా, మరి ఈ డ్రగ్స్ మత్తులో ఎన్నో అఘాయిత్యాలు అవుతున్నాయి, రేపులు అవుతా ఉన్నాయి, మర్డర్స్ అవుతా ఉన్నాయి. దీన్ని పట్ల అవగాహన కల్పించాల్సినటువంటి ప్రజాప్రతినిధులే ఇలా దానికి బానిసైపోయి ఇలా ఇట్లా అవుతూ ఉన్నది. ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా ఇది అసైన్డ్ భూమిని కొనడం తప్పు, అది పట్టాలు కావు, అవి అసైన్డ్ భూమి పట్టాలు కావద్దు, అవి రిజిస్ట్రేషన్ కూడా కావద్దు. సో ఒక పక్కన రిజిస్ట్రేషన్ జరిగిందట అప్పుడు, మరి సరే దేనితో అయిందో మనకు తెలియదు. కానీ ఒక పక్కన వాళ్ళ తండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా కానీ మ్యూటేషన్ కాలేదు, అది కాదు కూడా. ఇదంతా కూడా దీనిపైన పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ ఏ ల్యాండ్లో ఉన్నది, అసైన్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా ఇంకే ల్యాండ్ అన్నటువంటి దానిపైన ఒక పక్కన రెవెన్యూ అధికారులు, ఇంకొక పక్కన S40 పోలీసులతో పాటు సిట్ అధికారులు సైతం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇది ఒకసారి కాదు, మొయినాబాద్ ఫామ్ హౌస్ అంటేనే ఇప్పుడు ఎవరికైనా తెలుసు అది పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అని గుర్తొస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఫామ్ హౌస్ అంతా కూడా ఇప్పటికే వివాదంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ అది మళ్ళీ ఇప్పుడు వివాదంలోకి ఎక్కింది. మరి కస్టడీని అయితే కోరడం జరుగుతూ ఉన్నది. సోమవారం అంటే రేపు ఈ యొక్క తుది తీర్పు, అంటే పోలీసు కోర్టులో ఈ తీర్పు రాబోతూ ఉన్నది. ఏది పోలీస్ కస్టడీకి ఇవ్వాలన్నా వద్దా అన్నటువంటి దానిపైన రేపు తీర్పు వెలువరించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూడాలి మరి అది ఏం జరగబోతా ఉంది ఏందనేది.